శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. అందరికీ నమస్కారం అండి. తుల రాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 13వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, ఇలాగే జరగబోతుంది. మీకు ఈ రోజున తెల్లవారుజాములోపు ఒక మానవత్వం లేని మనిషి వల్ల ఈ రాశి జాతకులు వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇలా జరుగుతుంది అంటూ జ్యోతిష్య పండితులు సైతం కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. ఏం జరగబోతుంది, అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ గోచర ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి. ఇదేం జరగబోతుంది. ఈ రోజు మానసిక ధైర్యాన్ని అస్సలు వదులుకోవద్దండి. ఎవరో ఏదో అన్నారు అంటూ బాధపడుతూ కూర్చుంటే మీకు కావలసినది వెనక్కి వెళ్లిపోతుంది. మీరు చేయాల్సిన పనులు ఎక్కడివి అక్కడ ఆగిపోతాయి. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే గనక భగవంతుని అనుగ్రహం కోసం భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజున వీలు కుదిరితే దేవాలయాన్ని సందర్శించండి. ఖచ్చితంగా మీ మనస్సు మారుతుంది. అసలు ముందుగా ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకుల గురించి చూస్తే గనక వీరు అలంకార ప్రియులు, హాస్యాస్పదంగా ఉంటారు. వీరున్న ప్రతి చోట కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంటారు. వీరికి పట్టుదల ఎక్కువ, అలాగే పని పట్ల శ్రద్ధ కూడా ఎక్కువ. వీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అలాగే వీరు చేయదలుచుకున్న పనిని ఎంతమంది చెప్పినా కూడా విడిచిపెట్టరు. అలాగే మొదలు పెట్టిన పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా మధ్యలో ఆపివేయడానికి ఇష్టపడరు. అలాగే వీరికి స్నేహితులు అన్న, బంధుమిత్ర వర్గము అన్నా కూడా ఇరుగు పొరుగు వారితో కూడా మంచి సత్సంబంధాలనే ఎప్పుడూ కలిగి ఉండాలి అంటూ తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే స్నేహితులకు ఆపద అంటే గనక తులరాశి వ్యక్తులు ముందు వరుసలో నిలబడి సహాయం చేయడానికి వెనకాడని మనస్తత్వం వీరిది. అలాగే ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ బంధాలను, బాధ్యతలను నెరవేర్చడానికి ఎంతగానో తాపత్రయ పడుతూ ఉంటారు. వారి కుటుంబం కోసం ఆహర్నిశలు కూడాను రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. వీరికి పొడవాటి ముక్కు ఉంటుంది. అలాగే ఇతరులను ఆకర్షించే అందచందాలు అమితంగా కలిగి ఉంటారు. అందరూ వీరిని మంచిగా చూడాలని, మంచిగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో బంధుత్వానికే ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. వీరికి కుటుంబం పట్ల ఎంత ప్రేమ ఉందో ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. దానికి సంబంధించి ఏ చిన్న సందర్భం వచ్చినా సరే వెనకడకుండా కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. సమయాన్ని, శక్తిని కూడా అమితంగా కుటుంబం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అందులోనే వారి సంతోషాన్ని ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి పూర్తి నమ్మకంగా ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాల్లో ఈ రాశి వారు రాణించడానికి ఇది అనుకూలమైన సమయంగా గోచరిస్తోంది. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరి గ్రహాలు అనుకూలంగా మారి వీరికి రావాల్సిన పెట్టుబడులు, అలాగే ఇంతకు ముందు ఆగిపోయిన ధనాన్ని ప్రస్తుతమైతే వీరి చేతిలోకి అందివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా ధన లాభం ప్రాప్తించే అవకాశమైతే కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా వీరి జీవిత భాగస్వామి శ్రద్ధగా గమనిస్తూ వీరికి ఆచితూచి మంచి చెడులు గమనించేలాగా సలహాలు ఇస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం రీత్యా వీరికి మంచి ప్రతిఫలితమైతే కనిపిస్తుంది. అలాగే ఎక్కడైతే స్నేహితుల మాటలు నమ్మి కుటుంబ సభ్యులను వెనక్కి పెట్టి చేస్తారో ఆ విషయంలో చిన్నపాటి నష్టమైతే వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గతంలో ఎటువంటి సందర్భాలు వీరికి ఎదురైనా కూడా ఇప్పటి వరకు కూడా వీరు వారిని ఎప్పటికీ కూడాను గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు. వారి వల్ల కలిగే నష్టం కష్టాన్ని మాత్రం ఎంత మాత్రం గుర్తించలేరు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తలనొప్పి అనుభవించే విధంగా వీరికైతే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అనారోగ్యము ఒత్తిడి బారిన పడకుండా ఉండడానికి విద్యార్థులు చక్కటి ఆహార నియమాలు, జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు, యోగాన్ని, ధ్యానాన్ని అలవాటు చేసుకుంటే ఏకాగ్రతతో ఉంటారో ఉత్తమ ఫలితాలు పొందడానికి, చక్కటి ఫలితాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశీ యానం కోసం, అలాగే రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఆలోచించేవారు చేసే నిర్ణయాలకు కూడాను కొద్దిపాటి సమయం వేచి చూసి ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే గనక ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక విషయంలోకి వస్తే గనక ఈ రాశి జాతకులు తెల్లవారుజాములోపు వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణము ఒక మానవత్వం లేని ఒక వ్యక్తి మూలంగా ఇటువంటి పరిస్థితి వస్తుంది. మీరు బాధపడే ప్రతి బాధని కూడాను ఎదుటి వారికి గాని, కుటుంబ సభ్యులకు గాని ఎవరికీ చెప్పుకోలేక మనస్సులోనే చాలా కుళ్ళిపోతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేక, బయటపడలేక, మనసులో దిగమింగుకోలేక చాలా సతమతం అయిపోతూ ఉంటారు. అంతటి బాధనైతే మీరు అనుభవించబోతున్నారు. దీనికి కారణం మీ బంధుమిత్ర వర్గాల్లో కానీ, మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగులో కావచ్చు, మీ యొక్క సన్నిహితుల్లో కావచ్చు, మీరు నమ్మకంగా భావించిన ఒక వ్యక్తి మూలన అయితే మీరు ఏడవబోతున్నారు. వారికి మీరు చేసిన సహాయాన్ని వారు మిమ్మల్ని నిందించి, అలాగే మిమ్మల్ని ఇరికించేసే విధంగా దాన్ని వక్రీకరించే అనుమతి అయితే కనిపిస్తోంది. అందువల్ల పరిస్థితులు అయితే ఇలాగే వాళ్ళు తీసుకురాబోతున్నారు. మీరు ఎంతగానో వారిని నమ్మి షూరిటీ సంతకాలు చేసి ఉండొచ్చు, లేదా ఎవరి దగ్గర అయినా సరే మధ్యవర్తిగా ఉండి ధనాన్ని ఆర్జించి వారి కొరకు మీరు సాయం చేసి ఉండొచ్చు. ఆడవారు అయితే గనక కష్టాలు మీతో చెప్పుకొని బాధపడినందులకు మీరు చలించిపోయి దానికి తగ్గ ప్రతిఫలంగా మీరు వారికి సహాయం చేసి ఉండొచ్చు. వారికి ఉన్నటువంటి ఆపద తొలగాలని మంచి మనసుతో మీరు ముందుకొచ్చి సాయం చేసినా కూడాను వారైతే వారి వక్ర బుద్ధిని చూపించారు. అలాగే ఆ సమయం అయితే ఇప్పుడు మీకు ఎదురు కాబోతుంది. అటువంటి సంఘటన ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసగించి మధ్యలోనే మిమ్మల్ని చెయ్యి విడిచి ఆ ధనం మొత్తం కూడా మీతోనే కట్టించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే మీరు ఎవరైతే షూరిటీ సంతకాలు పెట్టి ఉన్నారో మిమ్మల్ని నమ్మించి ఆ మొత్తాన్ని మీ చేత కట్టించే విధంగా వారైతే కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించిన విషయం మీకు తెలిసాక చాలా వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇటువంటి వ్యక్తులకు ఎందుకు సాయం చేశామా అంటూ చింతిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయాన్ని చెప్పుకోలేక మనసులోనే సతమతం అయిపోతుంటారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క బాధ్యత కూడాను మీరే తీసుకుని ఎటు చెప్పుకోలేక, ఏ విధంగానూ తేల్చుకోలేక సతమతం అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనివల్ల మీరు ఎంతటి డిప్రెషన్లోకి వెళ్తారంటే ఇంకెప్పుడు కూడా ఎవరికి సహాయం చేయకూడదని, ఎవరిని నమ్మకూడదని, మనుషులంతా ఇలాగే మోసం చేస్తారేమో అనేంత బాధ కలుగుతోంది. దానికి కారణం వారు చేసిన మోసము. మీరు ఆ వ్యక్తిని అంతగా నమ్మారు. ఆ వ్యక్తి చేసిన మోసము మీరు ఎదుటి వారిని, ప్రతి వారిని, కళ్ల ముందు ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను నిజంగా సాయం కావాలన్నా కూడాను ఇహ నమ్మలేని పరిస్థితి మీ కంటి ముందు కనిపిస్తోంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా శివనామస్మరణ చేయండి. మీకు ఉపయోగపడుతుంది. శివారాధన ద్వారా చక్కటి ఫలితాలు పొందుకోగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.